హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే అండి, ఒక్కొక్కసారి మనం పిల్లలకైనా, పెద్దలకైనా వారానికి ఒకసారైనా సరే ఉప్మా తినిపించాలండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. క్యారెట్ క్యారెట్ ఉప్మా కదండి. 2 క్యారెట్లు తీసుకుని, ఒక కప్పు సుజీ రవ్వ తీసుకుని, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, అలాగే పోపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మినపప్పు, శనగపప్పు. మనం క్యారెట్ అండి ఇలా తురుముకోవాలి. కాకపోతే వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. పూర్తిగా చూస్తే మీకు వీడియో అర్థమవుతుందండి. అలాగే ఈ ఉప్మా హెల్త్కి చాలా మంచిదండి. క్యారెట్ ఉప్మా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే 3 స్పూన్లు ఉప్మాకండి నూనె వద్ద పెడుతుంది. 3 స్పూన్లు 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అలాగే పోపు దినుసులు వేసుకుని శుభ్రంగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుని సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. మీకు అవసరమైతే అల్లం ముక్క కూడా వేసుకోండి దీంట్లో. నా దగ్గర అయితే అల్లం ముక్క అందుబాటులో లేదండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిమిరకాయలు, పల్లీలు, శనగపప్పు అన్నీ వేసుకునండి. కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మనం వారానికి 2 సార్లు ఉప్మా తింటే మంచిదండి. ఈ రవ్వ అండి, బొంబాయి రవ్వ ఒళ్ళు రానివ్వకుండా చేస్తుందంటండి. పొట్టది రానివ్వకుండా చేస్తుందంటండి. అలాగే క్యారెట్ తురుముకున్నాం కదండి. ఆ క్యారెట్ మనం వేగిన పోపు దినుసుల్లో వేసేద్దామండి. క్యారెట్ కూడా వేయించుకుందాము శుభ్రంగా సువాసన వచ్చేదాకా మంచిగా వేయించుకుందామండి. వేగిపోయినాయండి, శుభ్రంగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిన తర్వాత మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదండి, బొంబాయి రవ్వ. అలాగే బొంబాయి రవ్వ అంటామండి, సుజీ రవ్వ అంటాం, కరాచీ నూక అంటాము, గోధుమ నూక అంటాము. కాకపోతే మనం ఏం చేయాలంటే అండి, ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. ఒక్కొక్క గ్లాసు రవ్వకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. బాగా జోరుగా ఉండాలి అంటే 4 గ్లాసులు వేసుకోవాలండి. కాకపోతే 4 గ్లాసులు అక్కర్లేదులేండి, 3 గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకునండి. కొద్దిగా మరగనిద్దామండి. మరిగిపోతున్నాయండి. మరిగేటప్పుడు మనం ఏం చేద్దామంటే అండి, నూకండి మెల్లిగా వేసుకుని, అంటే నేను ఒక చేత్తో వీడియో పట్టుకుంటాను కదండి, సెల్ పట్టుకుంటాను కదా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అది కొద్ది దూరంగా ఉన్నారు, ఎవరో పట్టుకోరండి. నాకు స్టాండ్ అయ్యి ఏమీ లేదు ఇంకాను. అలాగే సుజీ రవ్వ వేసుకునండి. మనం ఏం చేయాలంటే రవ్వ వేసుకున్న వెంటనే గ్యాస్ కట్టేసుకుని మూత పెట్టేసుకోవాలండి. 1 నిమిషం ఎగస్ట్రా వస్తుందని వీడియో నేను మీకు అలా చూపిస్తున్నానండి. కాకపోతే మీరు ఈ ఉప్మా ఇలాగే నేను చేసినట్టుగానే చేసుకుని మీరు తిన్నారంటే, కొద్దిగా అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి వేసుకుని తిన్నారంటేనండి అస్సలు వదిలిపెట్టరండి. డైలీ ఉప్మాయే చేసుకుందాం అని అనుకుంటారు. దీంట్లో కొద్దిగా నెయ్యి చుక్క వేసుకునండి తింటే మరి ఉంటుందండి. అస్సలు ఎంత బాగుంటుందో తెలుసా అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, క్యారెట్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంచుమించు ఈ క్యారెట్ ఉప్మా పిల్లలు తింటే 3 తినొచ్చండి. నేనైతే పొద్దున్న సాయంత్రం కూడా తినేస్తాను ఉప్మాను. ఏం చెప్తానో తెలుసండి, నేను ఉప్మా చేసుకున్న రోజుని నాకు ఉప్మా అంటే చాలా ఇష్టమండి. సాయంత్రం నైట్ 9ంటికి చేసుకుంటానండి. సోమవారం అయినా శనివారం అయినా సరే, ఎప్పుడైనా మినప్పిండి లేకపోతే చేసుకునండి. నైటు తినేసి పంచదార వేసుకుని మళ్ళీ పొద్దున కూర్చుంటాను. పొద్దున kunchuకుని ఉదయాన్నే తింటానండి. అంత ఉప్మా అంటే అంత ఇష్టమండి నాకు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి. అమ్మ చేసిన ఆవకాయ ఉంటే వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకుని తినండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. 1 గంట కొట్టండి వీలైతే. ఉప్మా అయితే చాలా చాలా బాగుందండి.